పాత నిబంధన నిర్గమాకాండంలో వాళ్ళు అడిగి రాలిపోయారు కదా, అది కనబడుతుంది. ఇక్కడ మరలా చెప్తున్నాడు, మరలా మీరు అడగండి. చూశారు కదా సాధులు ఏం జరిగింది అక్కడ. అడిగి ఆయన పూర్ణ హృదయం సేవించలేదు. పూర్ణ హృదయం సేవించేవాడు ఏం చేస్తాడు? అడగడు. ఆయన ఇస్తారని చెప్పాడు కదా, ఇస్తాడు. ఆయన చేతిలో ఉన్నావు కదా, ఇస్తాడు. కానీ కీడు తెచ్చుకోమాకండి, మీరు మీ రాజును నాశనం అయిపోతారు. అది కీడు అడిగితే. అడగద్దు అని బైబిల్ చెప్తుంటే అడగండి అని చెప్పి, నెల ప్రార్థనలు అని చెప్పి, గంటల ప్రార్థనలు అని చెప్పి, రకరకాల ప్రార్థనలు, సంవత్సర ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు పెట్టి అడిగిస్తుంటే, లోకాన్ని అడిగిస్తుంటే మీరు నాశనం కాకుండా ఎలా ఉంటారని చెప్తుంది ఇక్కడ వాక్యం. మీరు గుర్తుపట్టండి. ఇక్కడ ఏం చెప్తుందో ఒకటికి 100 సార్లు చదవండి. 12వ అధ్యాయం సమూయేలు గ్రంథం రాయబడుతుంది, వివరంగా రాయబడుతుంది. అడగండి మీ పాస్టర్ని. రాయబడుతుంది, అడగద్దంటే అడగమని అంటున్నారేంటని చెప్పి అడగండి. లేకపోతే వారు ఇంకా మిమ్మల్ని పాతాళానికి సమీపించేవారుగా చేస్తారని చెప్పి ఇక్కడ వాక్కు తెలియపరుస్తుంది. ఆ వాక్కు బట్టి మనం గుర్తుపట్టాలి. మనం మోసం చేస్తుంది ఎవరు? వాక్యం మన మోసం చేయదు. వాక్యాన్ని ప్రకటించేవారు డబ్బు కోసం మోసం చేయొచ్చేమో కానీ ఇక్కడ రాయబడుతుంది. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుడు తన కనికరం చొప్పున మరొక సందేశం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు ఆయనకే సర్వగంత మహిమ చెందును గాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడమని మా ప్రియరక్షణ నా శిరాన్ని సముద్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. సర్వగంతమై యేసయ్యకే చెందును గాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశం, లోకాశల ప్రార్థనలతో కీడు నాశనాన్ని తెచ్చుకోమాకండి. లోకాశల ప్రార్థనలతో కీడు నాశనాన్ని తెచ్చుకోమాకండి. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేస్తున్నాడు, మీరు తిరుగుబాటు చేయమాకండి, తిరుగుబాటు చేయొద్దు. దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం చేయండి. ప్రార్థన అన్నది ఏం చేయాలో అది దేవుడు తెలియజేసిన దాని ప్రకారం చేయండి. ఈ కార్యక్రమం ఏంటంటే, మనము విన్న వాక్యాన్ని నెమరు వేసుకునే కార్యక్రమం ఇది. మనకి తెలియపరచబడినటువంటి ఆదివారపు ప్రార్థనలో తెలియజేయబడినటువంటి వాక్కుని మరలా మనం రిపీట్ చేస్తున్నాం. విన్నటువంటి వాక్యాన్ని ఇక్కడ సమూయేలు గ్రంథము 1వ గ్రంథము 12వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే, లోకాశల ప్రార్థనలతో కీడు నాశనాన్ని తెచ్చుకోమాకండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట, లోకాశలతో కూడినటువంటి ప్రార్థనలు చేయమాకండి. నాకు అది కావాలి, ఇది కావాలి, బిల్డింగులు కావాలి, పెద్ద పెద్ద చర్చిలు కావాలి, లక్షల మందికి సువార్త చెప్పాలి, తర్వాత పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, తర్వాత పొలాలు కావాలి, ఈ విధమైనటువంటిది చేయొద్దని పాత నిబంధన గ్రంథంలోనే సమూయేలు గారు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఇది. కాబట్టి మనకి తప్పుడుగా చెప్పేవారు ఉంటారు, వాక్యాన్ని వక్రీకరించేవారు ఉంటారు. అది మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, తర్వాత కాపర్లు అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుగులో రాయబడింది. మీరు చదవండి. 12వ అధ్యాయం ఏం చెప్తుంది, సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ఏం చెప్తుందో చదవండి. 25 వచనాలు ఉన్నాయి. వివరంగా రాస్తున్నాడు, నాశనాన్ని తెచ్చుకోమాకండి. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం ఏం చెప్తుందో ఒకసారి చూడండి. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. మీరు కీడు చేయవారైతే అంటే తిరుగుబాటు చేసేవారైతే, వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే సమూయేలు గారు, మీరు రాజు కావాలి అని చెప్పి కోరుకున్నారు. ఆయనే రాజు, దేవుడే మీకు రాజుగా ఉండాలని కోరుకుంటే మాకు రాజు కావాలని చెప్పి అడిగి నాశనాన్ని తెచ్చుకున్నారు. మీ పరిస్థితి ఎటువంటిది? మరలా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో, అయ్యా మేము చేసింది తప్పు అంటే అప్పుడు వారి గురించి ప్రార్థన చేశాడు సమూయేలు గారు. అయ్యా వాళ్ళని క్షమించు, ఈసారి లోకాన్ని అడగరు, వాళ్ళు ఇష్టం వచ్చింది అడగరు అని ప్రార్థన చేశాడు ఆయన. ఇక్కడ ఆయన ప్రార్థన చేసి వారి గురించి ప్రార్థన చేసి చెప్తున్నాడు, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. అంటే భూలోకాశీర్వాదాలు కావాలని ప్రార్థన చేస్తే మీరు మీ పాస్టర్ కూడా నాశనం అయిపోతాడు. ఇది చెయ్యకూడదు అంటే ఇక్కడ రాజుగా చెప్పబడుతుంది. రాజైనా మీరైనా కీడు చేయువారైతే లోక సంపాదన సంపాదించుకోవాలని ప్రార్థించటమే, లోకంలో మాకు రాజు కావాలని ప్రార్థించటమే
లోకంలో మాకు బిల్డింగులు కావాలని, సమస్తము కావాలని ప్రార్థించటమే. మీరు కీడు చేయువారు కాబట్టి, మీరు కీడు చేయువారైతే మీ తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అంటున్నాడు ఆయన. ఇక్కడ చివరి వచనం మనం చూసాం. మొదటిగా 12వ అధ్యాయం దగ్గర నుంచి చూసినట్లయితే సమూయేలు గారు తన జీవితంలో ఒక రాజు కావాలని చెప్పి వీరు అడిగితే ఏ ఆ స్వలాభాన్ని ఆశించకుండా, ప్రజల్లో ఆయనకి మెప్పు రావాలని ఆలోచన చేయకుండా, వారి ఇష్టానుసారంగానే ఏ లంచము తీసుకోకుండా ఎద్దునైనను ఆస్తులనైనను లంచంగా తీసుకుని ఆయన రాజు వారికి కావాలని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి అడగలేదు. వీరి ఒత్తిడి వల్ల దేవునికి తెలియజేస్తే దేవుడే దానికి వాళ్ళకి రాజుని ఏర్పాటు చేశాడు. రాజుని ఏర్పాటు చేయటం వల్ల మరలా వీరు రాజు అనుగ్రహించినటువంటి వీరే అసలు సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా కనపడుతుంది. కానీ వీరే ఫలానా వాడు రాజుగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వీరు కనబడతారు. ఫలానా రాజు ఎలా ఉండాలి, ఆ దేవుడు ఎక్కడో ఉంటాడు, మా మధ్యలో ఒక రాజు ఉండాలని. కానీ దేవుడు పరలోకములో ఉన్న వీరి మధ్యలో ప్రవక్తలను పెట్టి మాట్లాడి వీళ్ళని వెంబడిస్తూ వీళ్ళకి బోధిస్తూ మోషే అహరోనులను పెట్టాడు. మీ పితరులకు వారు దేవుణ్ణి ప్రార్థించారు. ప్రార్థిస్తే 400 ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే 430 సంవత్సరాలు వారు ప్రార్థన చేస్తే నేను వారి మనవిని ఆలకించి మోషే అహరోనును పంపించి అక్కడ చెర నుంచి విడిపించాను. చెర నుంచి విడిపించి వారు మధ్యలో ఇదైపోయినప్పటికీ కూడా మిమ్మల్ని కానాను చేర్చింది నేనే మీ రాజుగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులను ఇస్తారు, కానీ దేవుడిని ఇవ్వాలి. దేవుడినిస్తే దేవుడు వారితో పాటు ఉంటాడు. వీరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడే వారిని నడిపిస్తాడు. పరమ కానానికి ఆయన చేరుస్తాడు. కాబట్టి మీ ప్రార్థనలు నా కుమారుడికి ఉంటే, నా కుమార్తెకి ఉంటేనే బ్రతుకుతారయ్యా, ఇది కావాలని చెప్పి ఏడ్చి 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 ప్రార్థనలు చేయొద్దు అని చెప్తుంది ఇక్కడ వాక్యం. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం చెబుతుంది. తిరుగుబాటు చేసేవారు ఎవరైనా ఎక్కడున్నా సరే వాళ్ళని నాశనం, వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోరు అంటుంది వాక్కు. తిరుగుబాటు చేసే తరాలు వారు ఆయన ఆశీర్వాదాలను పొందలేరు. కాబట్టి తిరుగుబాటు చేయమాకండి. నాకు భూమి మీద ఫలాంది కావాలని ప్రార్థన చేయమాకండి. ప్రార్థన, నీకు వాక్కు ఏం చెప్తుందో దాన్ని ప్రార్థన చెయ్యి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి అంటుంది. అయ్యా, నీ రాజ్యం ఏంటి, నీ నీతి ఏంటి, మేము అందులో నడువుటకు సహాయం చేయమని ఏడ్చి ప్రార్థన చేయండి. అలా చేసేవాడు లోకాన్ని సంపాదించుకోరు, లోక ప్రార్థనలు చెయ్యరు, ఇటువంటి వారిగా ఉండరు. లోకాశీర్వాదాల కొరకు వెంపర్లాడిపోయేవారిగా ఉండరు. కనబడుతున్న వాటిని సంపాదించుకుని దేవుని మార్గాన్ని చెరిపేవారిగా ఉండరు. అక్రమార్కులు ఉంటారు. జాగ్రత్త. వాక్యాన్ని వక్రీకరించి నాశనానికి నడుపుతున్నటువంటి వారు ఉంటారు. గుర్తుపట్టండి. అబద్ధ ధనం కోసం, లోక ఆశల కోసం, లోకంలో గొప్పగా బతకడం కోసం, లోకంలో అతిశయించడం కోసం, మా ఫ్యామిలీ గొప్పది, మేమే గొప్పవారం కావాలంటే చూడండి మేము సంపాదించిన ఆస్తులు, చూడండి మేము సంపాదించిన పలుకుబడిని చూపించుకునేవారు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు అని పాత నిబంధన గ్రంథంలోనే, సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు సమూయేలు చెప్తున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా, ఆశీర్వాదాలు, భూ ఆశీర్వాదాలు కలిగినటువంటి వారికి ఆయన ఇచ్చింది తీసుకోండి. కానాను అనే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తున్నాడు, ఆ ప్రాంతాన్ని ఇస్తున్నాడు, అది తీసుకోండి. అంతే అంటే వారు మాకు రాజు కావాలని, వారు తీసుకున్న తర్వాత రాజు కావాలని చెప్పి వారికి కావాల్సినవన్నీ అడిగి ఎలాగైతే అరణ్యంలో రాలిపోయారో అలా మీరు ఉండొద్దు అని వాక్కు పాత నిబంధన గ్రంథం కూడా చెప్తుంది. ఆయన ఆశీర్వదించి భూలోకంలో వారిని ఆశీర్వదించి వారి సమృద్ధినిచ్చి నడిపించినా కూడా వారితో అంటున్నాడు మీరు అడగద్దు అంటున్నాడు. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి అలాగే 4వ అధ్యాయం వరకు పూర్తిగా చెప్తున్నాడు. మీరు ఏం చేయాలంటే మీరు ధైర్యంగా కృపాసనం దగ్గరికి రండి. ఎలా రావాలో చెప్తున్నాడు ఇక్కడ. ధైర్యంగా కృపాసనం దగ్గర సమయోచితమైన సహాయము పొందుటకు మీరు రండి. సమయోచితమైనటువంటి సహాయం 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు
కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కృప తెలియపరిచేదేంటి? లోకాన్ని సంపాదించుకోవద్దు అని యేసుక్రీస్తు వారు కృపగా చూపించాడు. సత్యధనాన్ని విడిచి వచ్చిన ఆయన కృపగా చూపించాడు. కాబట్టే మనం కనికరించబడ్డాం. కాబట్టి సమయోచితమైన సహాయము ఏ రోజు మన్నా ఆ రోజు ఇచ్చేటట్టుగా మానుదినారం, పరలోక ప్రార్థన ఏం చెప్తుంది? మానుదినారం నేడు మాకు దయచేయండి అయ్యా అని చెప్తుంది. ఆ విధమైనటువంటి దయచేయ్యా అని ప్రార్థన చేయాలి. అంతే తప్ప నాకు ఫలాంది కావాలి, ఫలానా వాళ్ళు ఫలానా ఉద్యోగాలు కావాలి, అవి కావాలి, ఈ కావాలి కాదు. సమయోచితమైన సహాయము అయ్యా, నీ విశ్వాస జీవితంలో నుంచి, నీ నీతి మార్గంలో నుంచి, నీ సత్య మార్గంలో నుంచి, నీ కృప నుండి తొలగిపోకుండా నాయనా మేము కనికరించబడినటువంటి వారము, మేము ఆ కనికరంలో, నీ కనికరములు ఎల్లవేళలా ఉండాలని చెప్పి ప్రార్థించేవారుగా ఉండాలి. మనకు కలిగిన స్థిరాస్తులను ఇతరులకు పంచేసి ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలని క్రొత్త నిబంధన వాక్యం కూడా తెలియజేస్తుంది. పాత నిబంధనలో కూడా తెలియపరచబడుతుంది. ఆ వారు అడిగి సణిగి, వారు నీరు కావాలని, ఆహారం కావాలని, మాంసం కావాలని అనేక రకాలుగా ఆయనను పరీక్షించి, శోధించి, సాధించి ఆ బలత్కారంగా సంపాదించుకుని రాలిపోయారు. కాబట్టి సమూయేలు అంటున్నాడు, ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి. రాజును కావాలన్నారు, కానీ ఆ రాజును చూస్తే ఆ రాజు కూడా వద్దు అన్న స్థితిలోకి మీరు వెడుతున్నారు. ఆ రాజు మాట విని మీరేం చేస్తున్నారంటే, లోకంలో ఉన్నటువంటి దేవతలు అనేబడే వాటిని మీరు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాటిని, ఈ అష్టరోతు వాటిని, అన్నిటిని వెంబడించారు. ఇటువంటి స్థితిలో వెళ్ళిపోయిన వారు మీరు. కాబట్టి మీరు అడగండి, ఆయన చిత్తానుసారమైనటువంటి ఏం చెప్తుంది అన్నదే మరి అడగండి. సమయోచితమైన సహాయము చేయమని అడగండి. అయా మాకు వచ్చిన సమస్యకు జయించటానికి ఏం కావాలో అన్నది అడగండి అని చెప్పి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి భూ ఆశీర్వాదాల కొరకు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నటువంటి వారి విషయమే జాగ్రత్తగా ఉండండి. ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని అక్రమ మార్గంలో నడిపిస్తున్నారు గుర్తుపట్టండి. ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు దేనికి చేస్తున్నారు, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు దేనికి చెయ్యాలి అన్నది వాక్యం చెప్పిన దాన్ని బట్టి వినండి. ఇక్కడ రాస్తున్నాడు, ఎట్టి పరిస్థితిలో సమూయేలు తెలియజేస్తున్నాడు, మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరు మీ రాజును నాశనమగుదురు. ఇక మీ గురించి నేను ప్రార్థన చేస్తా, మీరు పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి మీ గురించి ప్రార్థన చేస్తా. మరలా మీరు తిరుగుబాటు చేస్తే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు. మీరు అనుకుంటున్నారు భూలోక ఆశీర్వాదాలు కాదది, పరలోకమే మనకి ఇవ్వబడింది పెద్ద ఆశీర్వాదము. భూలోకము కేవలం నిష్ప్రయోజనమైనటువంటిది. మనం చూసినట్లయితే 12వ అధ్యాయము, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 12వ అధ్యాయం మొత్తం ఒకసారి చదువుతాను, మీరు వినండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి ప్రతి మాట జాగ్రత్తగా పరిశీలన చేయండి. సమూయేలు తన జీవితంలో ముగింపులోకి వచ్చేసాడు. అంటే ఆయన ఉన్నటువంటి న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు ఇక రాజుగా వీరు కావాలని కోరుకున్నప్పుడు ఈయన పదవి విచ్యుతుడై పదవిలో నుంచి దిగిపోతూ ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన తెలియపరుస్తూ దేవుడి నడవండి, దేవుని పక్షాన మీరు ఉండండి. మీరు ఏదన్నా కావాలని మీరు బలవంతంగా చేసి దేవుడి దగ్గర నుంచి బలత్కారంగా తీసుకుంటే నాశనం అయిపోతారు. అది మీరైనా, మీ రాజు అయినా, మీ పాస్టర్ అయినా, మీరైనా, విశ్వాసులైనా సరే నాశనానికి వెళ్ళిపోతారు మీరు. ఇక మీకు తెలియపరచబడుతున్నటువంటి వాక్కును మీరు గుర్తుపట్టాలి. ఇక్కడ రాస్తున్నాడు ఈ విషయాల్ని, పాత నిబంధన గ్రంథం సమూయేలు తెలియపరుస్తున్నాడు. ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకోవాలి. ఇవి ఎవరు కూడా చెప్పరు. ఎందువల్ల చెప్పరంటే ధనము కావాలి, ఇది చెబితే ధనం ఎవరు సంపాదించి పెట్టరు, సంపాదన ఎవరు. పెద్ద పెద్ద చర్చిలు కట్టాలంటే, ఇంకా పెద్ద పెద్ద చర్చిలు కావాలంటే వారికి ధనం కావాలంటే వచ్చిన ఒరిజినల్ వాక్యం చెప్తే, సత్యవాక్యం చెప్తే మీరు ఎవరు. కాబట్టి వారు కూడా ఏమనుకుంటున్నారంటే ఇదే మనం చేస్తే ఫైనల్ ఇంకా తర్వాత ఏముందో అని విశ్వాసం నుంచి తొలగిపోయారు. వారు మనలో ఉన్నవారే, మనతో పాటు ఉన్నవారే అంటాడు యోహాను గారు రాస్తూ. కాబట్టి మనతో పాటు ఉన్నవారే తప్పిపోతామే కాకుండా మనను కూడా తప్పిస్తారు. జాగ్రత్తగా ఉండండి. తెలియపరుస్తున్నటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూడగలము. నెమరు వేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మరొక్కసారి మనం పరిశీలన చేసుకుంటున్నాము. మన సంఘాల్లో మనకు చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని ఇంటికి వచ్చి మనం ధ్యానించుకోవాలి.
ఇక్కడ ఏం వాక్యం చెప్తుంది, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. అందుకే తెలుగులో రాయబడింది. ఈ బైబిల్ ఎంత చక్కగా, ఎంతో కష్టపడి ఫ్యామిలీస్ని, కుటుంబాల్ని, ఒకవేళ అనారోగ్య సమస్యలు పీడించిన విలియం కేరీ గారే కానీ అనేక బాధలు, హింసలు అనుభవిస్తున్న, దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న, హింసను అనుభవిస్తున్న, అనేక వ్యతిరేకతలను అనుభవిస్తున్నా కూడా దేవుడు తన కనికరం చొప్పున ఆ బిడ్డల చేత రాయించి ఇచ్చినటువంటిది వర్తమానము. పరిశుద్ధాత్మ దేవుడు ప్లానింగ్ ప్రకారం రాయబడి మనకు అందించబడింది. అనేకులు 40 మంది దాకా సుమారుగా వారి చేత రాయించాడు. అలాగే ఇదే ట్రాన్స్లేషన్ కూడా చేసి మనకి అనుగ్రహించబడింది. తెలుగులోనే ఉంది. చదువుకోవటానికి బద్దకించమాకండి, చదవండి. ఇక్కడ చెబుతున్నటువంటి వాక్యం ఏం చెప్తుందో వినండి. లేకపోతే మీరు మీ నాయకులు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. ఇక్కడ సమూయేలు నాయకుడిగా ఉండి ఒక రాజు కావాలంటే రాజుగా అప్పచెప్పించిన తర్వాత ఆయన ఆ ప్రజలతో చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాము. సమూయేలుగా రాసినటువంటి మొదటి గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీరు నాకు చెప్పారు, దానికి ఒక రాజు మాకు ఒక రాజు కావాలన్నారు. దాన్ని బట్టి నేను రాజుని నియమించి ఉన్నాను. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే 3, 4, 5 వచనాల వరకు ఆయన గురించి అడుగుతున్నాడు. ఇన్నాళ్ళ వరకు మీ దగ్గర న్యాయాధిపతిగా ఉన్నటువంటి నేను ఏం చేశానో చెప్పండి అని. రాజు మీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను, నేనెవని యుద్ధునైనను తీసుకుంటున్నా. ఇదిగో ఇక్కడున్నా, నేను ఎక్కడ మీ దగ్గర ఉన్నా, నేను ఇక్కడ ఏమన్నా సరే మీ దగ్గర ఒక యుద్ధునైనను గార్ధబొమ్మనైనను యుద్ధునైనను తీసుకుంటున్నా అని అడుగుతున్నాడు. మీ దగ్గర నుంచి నేను ఏమన్నా లంచాలుగా తీసుకున్నానా చెప్పండి అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఈరోజు ప్రతి దానికి డబ్బులు కావాలి, దానికి డబ్బులు కావాలి, దీనికి డబ్బులు కావాలి, ఇవ్వండి, దేవుడు పని చేస్తాం అని చెప్పి దేవుడు పని చేయట్లా. అక్కడ దేవుడి పని జరగట్లేదు లోకంలో. దేవుడి పని సేకరించడం కాదు, వచ్చిన దాన్ని ఏ విధమైనటువంటి అక్కర్లు గలవారు ఉన్నారో వారికి ఇవ్వటం. అందుకనే యుద్ధునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబమైనను అంటే గాడిదనైనను పట్టుకుంటున్నా, ఎవనికైనాను అన్యాయము చేసి తినా, ఎవనినైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యుద్ధనైనను లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసినడలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నెత్తునెను. ఇక్కడ మిమ్మల్ని ప్రజలందరితో అడుగుతున్నాడు. ఆయన దిగిపోయే సమయంలో మీ దగ్గర నుంచి ఎద్దు కానీ గార్ధబాగాన్ని తీసుకున్నాను, అన్యాయం చేశానా, ఎవరి దగ్గర లంచం తీసుకుని నేనేమన్నా తప్పు చేశానా చెప్పండి అని అంటే ఆ ప్రజలు చెప్తున్నారు, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు అని స్పష్టంగా చెప్తున్నారు. ఏ మనిషిని యుద్ధన గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా వారందరూ కలిసి చెప్పారు, నువ్వేమీ తీసుకోలేదు, నువ్వేమీ అడగలేదు. మరి ఎలా పోషించబడ్డాడు? అదే దేవుడు గొప్పతనము. పోషించడానికి జనాలను అడిగి తీసుకునే హోదాలో ఉన్నా కూడా, ఆయన సంపాదించుకునే సీట్లో ఉన్నప్పటికీ కూడా అలాగే ఆయన అన్నాడు. అదే అంటాడు గలతీయుల రాసినలో, మీకు అనుగ్రహించబడిన స్వాతంత్రాన్ని మీరు మిస్యూజ్ చేయమాకండి. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయమాకండి, సద్వినియోగం చేసుకోండి. నేనే కదా రాజుని, నేనే కదా పాస్టర్ని, నేను ఏది చెబితే అదే, నేను పాస్టర్ని, నా మాటే చల్లాలి, నేను ఏది చెప్పినా అది ఓకే అంటే కాదు. ఇక్కడ చెప్పబడుతుంది. అడుగుతున్నాడు ప్రజలతో. ఈరోజు ప్రభుత్వాలన్నా సరే ఎవరన్నా జవాబుదారితనం ఉండాలి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఒకటి, చేసే మాట ఒకటిలా ఉండకూడదు. అందుకని ఆయన అడుగుతున్నాడు, ఏదన్నా తప్పు చేశానా అని అడుగుతున్నాడు. అతడు అటుది నా యుద్ధ ఏదియు మీకు దొరికదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏ విధమైనటువంటి విషయాలు ఇక్కడ వీరికి కనబడలేదు. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మొదటగా ఆయన చెప్పాడు, మీరు రాజు కావాలన్నారు, ఏర్పాటు చేశానన్నాడు 12వ అధ్యాయం 1వ వచనంలో. అలాగే 2 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాల్లో
సమూయేలు తన యొక్క రిటైర్మెంట్లో దిగిపోతున్నప్పుడు, ఆ పదవి నుంచి తప్పుకుంటున్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఏదన్నా తప్పు చేశారని అడిగితే సాక్ష్యం పొందుకున్నాడు ప్రజల నుంచి. ఏ తప్పిదము నువ్వు చేయలేదు. ఇది ఎవరి ముందు జరుగుతుంది? ఇది దేవుని ఎదుట, ప్రజల ఎదుట ఆయన ఈ మాట అడుగుతున్నాడు. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా వింటున్నాడు. అలాగే 6వ వచనం వచ్చేసరికి ఆయన ఒక మాట చెప్తున్నాడు. మీరు చేసిన తప్పేంటో ఒక మాట చెప్తున్నాడు ఆయన. మరియు సమూయేలు జనులతో ఇట్లా, నేను మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. మీ పితరులను 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటే వారిని బయటికి రప్పించింది ఎవరు? మోషే అహరోనులు మీరు కావాలని అడగలా. దేవుడికి ప్రార్థన చేశారు మీ పితరులు, అయ్యా మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించుమని. ఆయన వేచి చూసి 430 సంవత్సరాల తర్వాత వారిని విడిపించటానికి మోషే అహరోనులను ఏర్పాటు చేశాడు అని ఈ మీ పితరుల గురించి, వాళ్ళ పితరుల గురించి వీళ్ళకి చెప్తున్నాడు. అంటే వీళ్ళు చేసిన తప్పేంటో, వీళ్ళు చేసినటువంటి తప్పేంటో ఆయన ఇక్కడ వీళ్ళకి వివరిస్తున్నాడు. అది కదా తెలుసు కదా, ఆయనే కదా మోషే అహరోనులను ఏర్పాటు చేసి రప్పించిన వాడు. అక్కడి నుంచి రప్పించింది ఎవరు? వాళ్ళని ఏర్పాటు చేసి ఆయనే రప్పించాడు, వాళ్ళ చేత మాట్లాడించి చేయించాడు. మోషే అహరోనులు కావాలని ప్రార్థన చేయలేదు వీళ్ళు. మాకు ఒక నాయకుడు కావాలని మీ పితరులు ప్రార్థన చేయలా. గుర్తు చేసుకోండి, మన బైబిల్లో కూడా పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగినాయో అవి కొంత మనకు ఉపయోగపడతాయి, కొంత ఏంటి అనేకమైనవి ఉపయోగపడతాయి మనకి. ఆ విషయాలు మనం గుర్తుపట్టాలి. క్రొత్త నిబంధన విశ్వాసులు మనం కూడా తిరుగుబాటు చేసేవారికి ఉండకూడదు. ఇక్కడ మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీరు రాజు కావాలని అడిగారు కాబట్టి రాజుని ఏర్పాటు చేశారు. కానీ మీ పితరులు ఏం చేశారు తెలుసా? రాజు కావాలని అడగలేదు. అయ్యా నువ్వే మా రాజువి, మమ్మల్ని ఈ చెర నుంచి విడిపించు అని ప్రార్థించారు. అంతే తప్ప మాకు ఒక నాయకుడిని పెట్టు, ఫలానా వాడిని పెట్టు, ఫలానా వాడిని పెడితే, ఫలానా దేశంలో ఉన్న నాయకుడిని పెడితే ఆ నాయకుడు బాగా పనిచేస్తున్నాడంటే ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఫలానా పాస్టర్ అయితే మాకు సహాయం చేస్తాడు, ఆయన ప్రార్థన అయితే కుదురుద్ది, ఫలానా ఆయన అయితే కుదురుతుంది. మీ డిసైడ్మెంట్ చేయమాకండి. మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, దాన్ని సమయోచితమైన సహాయము అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదివాం మనం. సమయోచితమైన సహాయం కొరకే ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేసింది బానిసత్వం నుంచి విడుదల దయచేయమని అడిగారు. రాజుగా చేసుకున్నారు దేవుణ్ణి. ఆయన రాజుగా ఉన్నప్పుడు భూలోక విషయాలు మనం అడగనవసరం లేదు, మన రాజుకి అన్ని తెలుసు. అందుకనే మత్తయి సువార్తలో రాసినప్పుడు అంటాడు, మీరు ప్రార్థించక ముందే మీ పరలోక ముందున్న తండ్రికి మీకు తెలుసు మీకేం కావాలో, మీ అక్కర్లేంటో తెలుసు. మన అక్కర్లు తెలుసు ఆయనకి. మీరేంటి ఏడ్చి ప్రార్థన చేసేది? ఏడిపించి బలత్కారంగా చేయమాకండి. రాయబడుతున్నాయి వాక్యాలు. బలత్కారంతో సంపాదించిన దాన్ని బట్టి మా సంపాదన చూడని చెప్పి సంతోషిస్తూ ఉంటారంట. కీర్తన గ్రంథం 73:8 చెప్పబడుతుంది. బలత్కారులు, అపహాసకులు అపహసిస్తూ బలత్కారంగా దేవుడి దగ్గర సంపాదించి ఎగతాళిగా మాట్లాడతారంట. డబ్బు లేని వాళ్ళని చూస్తే ఎగతాళిగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీ పితరులు రాజుగా ఆయన ఉంచుకున్నారు కాబట్టి మోషే అహరోనులను ఏర్పాటు చేశాడు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి ఉపదేశిస్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ఫైనల్గా ఓ మాట చెప్తున్నాడు వీళ్ళతో, ఇట్లాంటి చేయమాకండి అని చెప్పి దిగుతూ, ఆయన పదవి నుంచి దిగుతూ చెప్తున్నాడు, నాశనం అయిపోతారా మీరు కానీ మీ రాజు కానీ. రాబోయే రోజుల్లో ఫలాని వాడు కావాలి, ఫలాంది కావాలని చెప్పి ప్రార్థన చేస్తే నాశనం అయిపోతారా, అది కీడురా, మీరు అడగద్దురా అంటే అడగండి అని చెప్పి అడిగిస్తున్నారు. జాగ్రత్త, అడిగితే మాత్రం మీరు మీ సొంత ఆలోచనతో అడిగితే గనక నాశనం అయిపోతాం అని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. మీ పితరులు అలా చేయలేదు, విడిపించమని అడిగితే ఆయనే మోషే అహరోనులను ఏర్పాటు చేశాడు అన్నాడు 6వ వచనంలో. అలాగే 12వ 7వ వచనం, కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. ఈ విషయాలు నీతి కార్యములను బట్టి, మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. ఈ విషయం వాదించడానికి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏ విధంగా వాదిద్దాం, డిస్కస్ చేద్దాం, డిబేట్ చేద్దాం అంటే చెప్పండి, నేను అడుగుతున్నా చెప్పండి. మీ పితరులు ఏం చేశారు? అడిగితే ఏమయ్యారు?
విడిపించబడ్డారు మోషే అహరోనుల చేత. కానీ అరణ్యంలో ఏమయ్యారు? అడిగితే ఏమయ్యారు? రాలిపోయారు. రండి వాదిద్దాం. అవునా కాదా చెప్పండి. మీరు విన్నారా లేదా చెప్పండి. మీరు చదువుతున్నారా లేదా చెప్పండి. అడిగిన వాళ్ళందరూ రాలిపోయారా లేదా చెప్పండి. కానానికి తీసుకెళ్తారంటే మాకు అది కావాలి ఇది కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని అడిగిన వారందరూ కూడా రాలిపోయారా లేదా? రాలిపోయారు. రాలిపోతే ఎవరైతే ఆ పిల్లల గురించి బెంగపడ్డారో ఆ పిల్లల్నే ఐగుప్తు నుంచి కానాన్లోకి చేర్చబడ్డారు. కాలేబు, యెహోషువ అని రాయబడుతుంది. ఆ తరంలో ఉన్న వారిలో మిగతా వారి పిల్లలు అయితే ఆ యొక్క ప్రాంతానికి, కనాను ప్రాంతానికి చేర్చబడ్డారు. అయితే వారు అడిగారా? మొదటిగా ఆయన దేవుణ్ణి రాజుగా చేసుకున్నప్పుడు ఆయన విడిపించాడు, విమోచించాడు, వారిని నడిపించాడు. అయితే కావాలని అడిగినప్పుడు నాశనం అయిపోయారు. వారి నాశనాన్ని కొను తెచ్చుకొని రాలిపోయారు. కాబట్టి వాదిద్దారండి. అవునా కాదా? మరలా మీరు రాజుని అడిగారు. సరే, రాజుని అడిగారు కదా, వినండి అంటున్నాడు. అలాగే వాదించినట్లు మీరు ఇక్కడికి నిలిచి ఉండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేశాను. ఇప్పుడున్న ప్రాంతమే మీ పితరులకి ఈ విధంగా జరిగినటువంటి ఫ్లాష్ బ్యాక్ని చెప్తున్నాడు. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరాను చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. మరలా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారంటే దేవుడికి తిరుగుబాటు చేశారు. మరలా దేవుడి ఎడల ఉండకుండా, దేవుడి మార్గంలో ఉండకుండా తిరుగుబాటు చేశారు. అయితే వారు తమ దేవుడిని యెహోవాను మరచిపోయారు. దేవుడు మంచి సమృద్ధి గల ప్రాంతం ఇస్తే మరచిపోయారు. అప్పుడు మోయాబీలతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధం చేసిరి. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అష్టోరు దేవతలను పూజించినందున పాపము చేసితమని పశ్చాత్తాపడుతున్నారు. మా శత్రుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్రపెట్టగా వారు ఏం చెప్పారు? మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టారు. ఫిజికల్గా ఇది కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో శత్రువుల చేతిలో వీళ్ళు బంధించబడటం, యుద్ధం చేయబడటం ఇవి కనబడుతుంది. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారికి మనకి యుద్ధాలు కనబడవు. కానీ అది అంతరంగికంలో జరుగుతున్నటువంటి దురాశ, ఇహలోక సంబంధమైన దురాశలు, ఇవన్నీ కూడా అది అంతరంగంలో జరిగి సంపాదించుకునేవే. కాబట్టి లోక సంపాదన పాపము కాదనే ప్రకటిస్తున్నారు చాలా మంది అబద్ధ బోధకులు, దుర్బోధకులు, అబద్ధాలు మాట్లాడేవారు. లోక సంపాదన పాపము, త్రాగుడు, వ్యభిచారం కనబడుతుంది, ఇది కనబడదు. అందుకని వీరు కనబడుతున్నటువంటి శత్రువుల చేతులోంచి విడిపించమని అడగగలిగారు. కానీ ఈరోజు దుర్బోధకులు ఆస్తులను సంపాదించిన అది పాపము కాదనుకుని అది ఏమి అడగట్లేదు. వ్యభిచారం విషయాల్లో, తాగుబోతు విషయాల్లో, మోసము, జోదము, ఇవన్నీ కనబడుతున్నటువంటి, మోసం అంటే జోదము, ఇలాంటివన్నీ కనబడుతున్న వాటిని చూసి చెప్తారే తప్ప అబద్ధధనం సంపాదించడం అన్నిటికన్నా మహాఘోరమైనదని, సమస్త కీడులకు మూలమని 6:10 కూడా చెప్పబడుతుంది. 1 తిమోతి పత్రిక రాయబడుతుంది. సమస్త కీడులకు మూలము ఆ ధనమే. అది ఆశించి, అనేకులు ఆశించి తమ్మును తామే పొడుచుకునిరని రాయబడుతుంది. అలాగే వీరు ఇక్కడ శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విడిపించినలా మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్ర పెట్టారు వీళ్ళు. అదే 11వ వచనము, యెహోవా యెరుబ్బయలును, బేదానును, యెఫ్తానును, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతుల నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. న్యాయాధిపతుల గ్రంథంలో జరిగినటువంటి విషయాలను గుర్తు చేస్తున్నాడు. న్యాయాధిపతుల కాలంలో మీ శత్రువుల చేతుల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించాడు. గుర్తుపెట్టుకోండి. తప్పు చేశారు, మరలా శత్రువుల చేతుల నుంచి విడిపించమంటే విడిపించాడు. ఆ కాలంలో ఉన్నటువంటి వారిని రాస్తున్నాడు. యెరుబ్బయలును, బెదాదును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయంగా కాపురము చేయుచున్నారు. ఒకప్పుడు ఇలాగే వేడుకుంటే కాపురం చేయుచున్నారు. కాబట్టి ఆయన అంటున్నాడు, అయితే అమ్మోనీయులు రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగా మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మల్ని ఏలవల్లని మీరు నాతో చెప్పితిరి.
నాహాషు అనే అమ్మోని రాజు వస్తే మీరేమడిగారంటే మాకు ఒక రాజు కావాలని అడిగారు. సమూయేలుగా న్యాయాధిపతులు ఉన్న కాలంలో మరలా మీరు ఏం అడుగుతున్నారంటే రాజు కావాలని అడిగారు. ఎవరైతే మీకు రాజు అయి ఉన్నటువంటి మీ దేవుడైన యెహోవా మీకు రాజు అయి ఉన్నను ఆయన కాదు. ఈరోజు పాస్టర్స్ ప్రార్థన చేయమని చెప్పేది ఏంటది? దేవుడు ఏం చెప్పాడో, వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయమని చెప్పట్లేదు. వీరు అడిగిస్తున్నారు, అడుగమంటున్నారు. మీకు రాజు ఉన్నను ఆయనను కాదు, ఒక రాజును మిమ్మును ఏలవాలని మీరు నాతో చెప్పితిరి. మీకు ఒక రాజు కావాలని చెప్పి అతన్ని మమ్మల్ని ఏలాలని చెప్పి అడుగుతున్నారు. నాహాషు రాజు అమ్మోనీల రాజు వస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి మాకు సహాయం చేయమని అడగట్లేదు. మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయి, మేము కూడా యుద్ధానికి వెళతాం అంటున్నారు. ఆ విధమైన స్థితిలోకి వెళ్ళి రాజు కావాలని మీరు కోరుకున్నారే కానీ మీకు రాజుగా ఉంటారని యెహోవా మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవాలని మీరు నాతోనేగా చెప్పారు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు. ఆయన దిగిపోతూ చెబుతున్నటువంటి మాటలు, మీరు చేసిన కార్యాలు చూడండి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. ఆ సౌలుని ఇదిగో మీరు కోరుకున్న రాజు ఇతనే, ఈయన ఇదిగో ఇలాగే ఉన్నాడు, ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు అడిగారు కాబట్టి రాజునిచ్చాడు. మీరు ఈరోజు అడుగుతున్నారు కాబట్టి ఆస్తులను ఇస్తున్నాడు ఆయన. ఆ ఆస్తులే మిమ్మల్ని కీడులోకి నాశనంలోనికి నడుపుతాయి. రాజును ఏర్పాటు చేశాడు, ఆ రాజు వీళ్ళని హింసించాడు. ఆ రాజు వల్లే వీళ్ళు మరలా శాపంలోకి వెళుతున్నారు. వారు మరలా శాపంలోకి వెళ్ళిపోయారు. ఆ రాజు వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. యెహోవాయే దేవుడే వారికి రాజుగా ఉంటే వారు అంగీకరించలేదు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. మీరు అయితే యెహోవానే మీరు అనుసరించాలి, యెహోవాది మీకు క్షేమము కలుగును. 15వ వచనం, అయితే యెహోవా మాట వెనుక ఆయన ఆజ్ఞను భంగము చేసిన యెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును కూడా విరోధముగా నుండును. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పటిదాకా రాజు కావాలని చెప్పి అడిగి మీరు ఇబ్బంది పడి మరలా మీరు ఫలాంది కావాలని చెప్పి యెహోవాకు మీ పితరులు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. యెహోవా మాట వెనక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు. గుర్తుపెట్టుకోండి, సమూయేలు దిగిపోతూ చెప్తున్నాడు, రాజుల కాలంలోకి వెళుతున్నటువంటి మీరు, రాజుల కాలంలో వచ్చేసినటువంటి మీరు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి సమూయేలు వీరిని బ్రతుమలు ఆడుకుంటున్నాడు. వీరికి తెలియజేస్తున్నాడు, మీకును విరోధముగా నుండును. వారు మీ పితరులకు ఏదైతే అరణ్యంలో రాలిపోయారో వారు మాకు కావాలని చెప్పి, మీ పితరులు మన్నా కావాలని చెప్పి, నీళ్లు కావాలని చెప్పి, మాంసం కావాలని చెప్పి, అలాగే మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని అడిగి ఆయన పరీక్షించి శోధించిన వారందరూ కూడా రాలిపోయారు. ఆయనకు విరోధంగా నిలబడిన వారందరినీ కూడా వారు నాశనం అయిపోయారు. అలాగే విరోధంగా మీరు ఉండమాకండి, మీకును ఆయన విరోధి అవుతాడు అని చెప్తున్నాడు. 16వ వచనం, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించి ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. మీరు కనిపెట్టి చూడండి యెహోవా కార్యాన్ని ఒకసారి, ఆయన పరిస్థితిని మీరు ఆలోచించండి. అంటే ఆ రోజు కాలాల్లో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దానికి ఎగ్జాంపుల్గా ఆయన చెప్తున్నాడు 17వ వచనంలో, గోధుమ కోత కాలము ఇదే కదా, గోధుమ కోత కాలము ఇదే కదా. అంటే గోధుమ కాలము మే నెలలో చివరిలో ఉంటుంది. పండగ గోధుమ పిండి రొట్టెల పండుగకి సంబంధించి ఆ గోధుమ కాలము, ఆ కాలంలో వర్షాలు ఉండవు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలు ఉండవు, కానీ వర్షాలు పడుతున్నాయంట. అప్పుడు వర్ష సూచన, భూమి అంటే ఈ యొక్క వర్షాలు మేఘాలతోటి దేవుని యొక్క ఉగ్రత వస్తుందంట. అటువంటిది మీరు చూడండి, పరిశీలించండి. రోజు కూడా మనం అడగటం వల్ల ఈ భూమి చిందరవందర అయిపోతుంది. ఈ భూమి పరిస్థితి ఏమవుతుందంటే బలత్కారంగా తీసుకోవటం చేత భూమి అల్లకల్లోలం అయిపోతుంది. నేటి పరిస్థితి చూస్తే ప్రపంచంలో ఎక్కడ శాంతి సమాధానం లేదు.
ఒకరికి కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి భూమిలో నుంచి లాక్కుని, ఆకాశంలో నుంచి లాక్కుని, సూర్యుడిలో నుంచి లాక్కుని సృష్టి మొత్తాన్ని కూడా అతలాకుతలం చేస్తున్నారు. అందుకే ఈరోజు వాతావరణ పరిస్థితులు అన్ని కూడా తారుమారవటే కారణం. అప్పట్లో ఆహార కొరత వచ్చేది, కానీ దేవుడే వాళ్ళని పోషించేవాళ్ళు. ఈరోజు ఆహార కొరత రాకుండా గిడ్డంగులను, కోల్డ్ స్టోరేజ్లను బలత్కారంగా ఏర్పాటు చేసుకుని వాటన్నిటిని సేఫ్టీ పెట్టుకుని దేవుడి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా చేసుకుని దేవుడి వైపే చూసే పరిస్థితి లేకుండా సమృద్ధిగా ఉంది కదా, నాకేం పర్వాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, పెద్ద చర్చి ఉంది, పెద్ద ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, మాకేంటి, మమ్మల్ని ఎవరేం చేస్తారు అన్న ధీమాలోకి వెళ్ళిపోయి నేను మేము ఏది మాట్లాడినా అది చెల్లుతుందని స్థితిలోకి వెళ్ళిపోవటం గల కారణం బలత్కారంగా ప్రార్థించి అడిగి పొందుకుని భూమిని గమనాన్నే మార్చేసే స్థితికి ఈరోజు అక్రమార్కులు వెళ్ళిపోయారు, బలత్కారులు వెళ్ళిపోయారు, అపహాసకులు వెళ్ళిపోయారు, లోకం సంపాదన చూసుకుని అతిశయించేవారు వెళ్ళిపోయారు, లోకాశలతోటి గర్వించిన వారే, లోకాన్ని విస్తారంగా సంపాదించుకున్న వారే వెళ్ళిపోయారు. అటువంటి వారి వల్ల ఏం జరుగుతుందంటే భూమి పరిస్థితి మార్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు తీస్తే భూమిలో ఉన్నటువంటి గ్యాసు, పెట్రోలు ఇవన్నీ తీసి విస్తారంగా తిరగటం వల్ల అవి ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా అయిపోతున్నాయి. వాటి పరిస్థితి ఏంటో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇవన్నీ జరగటం గల కారణం ఏంటంటే దేవుడిచ్చింది తిని బ్రతకకుండా, సమయోచితమైన సహాయము తీసుకోకుండా, సంపాదించుకుని దాచుకుని అది మా తరతరాలకి ఉండాలి, దేవుడు అవసరం లేదు అని నిర్ణయించుకుని డబ్బు సంపాదించుకున్న వారు చేయటం వల్లే భూమి గందరగోళ పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ భూమి ఈ విధంగా ఉండటం గల కారణం బలత్కారులు మాకే ఆస్తులు ఉండాలి, మా తరమే బాగుండాలి, మేమే బాగుండాలి, మా కుటుంబమే బాగుండాలి, మా కుటుంబస్తులే బాగుండాలి, వారి పిల్లల తరాలకు ఉండాలని బలత్కారంగా భూమిలో ఉన్న వాటిని లాగి సంపాదించి దేవుడిచ్చే వరకు ఆగకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడి సహాయం కొరకు ఎదురు చూడకుండా నువ్విస్తే ఉంటావు, లేకపోతే లేదు దేవా, ఇది మా శరీరం మాది కూడా కాదు, నువ్వు మాకు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన దాన్ని మేము నెరవేర్చేవారుగా ఉండాలని చెప్పి దేవుడి వైపు ఎదురు చూడకుండా బలత్కారంగా ప్రార్థనలు చేసి మాకు అయి కావాలి, ఈ కావాలని చెప్పి నేడు చూస్తే 100కి 99% అందరూ అడగండి, ప్రార్థన చెయ్యండి, లోకాన్ని సంపాదించుకోండి, అడగండి అని చెప్పి దేవుని నామాన్ని అవమానం తెస్తున్నారు. బలత్కారంగా తీస్తున్నటువంటి భూమిలో ఉన్నటువంటి దాన్ని మొత్తం తీసి భూమి మీద నిలబడలేని స్థితికి తెచ్చుకుంటున్నారు. నాశనం అది, కీడది, అడగొద్దు అని సమూయేలు గారు క్లియర్గా రాస్తున్నటువంటి ఈ పత్రికలో మనం చూడగలము. సమూయేలు గారు అంత ఖచ్చితంగా చెప్తున్నాడు, గోధుమ కాలము ఇదే కదా. మనం ఏమనాలి అప్పుడు? చూడండి, దేవుని ఉగ్రత కనబడుతుందా? భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, చూసారా? ఇదే దేవుని యొక్క ఉగ్రత, ఇది దేవుని యొక్క ఉగ్రత. బలత్కారంగా సంపాదించుకున్న వారు చేసినటువంటి బలత్కార కార్యాల వల్ల ఇదే కదా గోధుమ కాలము, ఇదే కదా నాశనం అయిపోయే కాలము అని గుర్తుపట్టండి అని చెప్తున్నాడు ఈయన. ఈ గోధుమ కాలంలో వర్షాలు రావటం ఏంటి? గోధుమలు తీసుకోకుండా వర్షాలతోటి, ఉరుములతోటి ఎందుకు జరుగుతుంది? మీరు ఆయన మాట వినట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారు. ఆయన ఇస్తానన్న ఆశీర్వాదాలు పరలోక సంబంధించినది అయితే మీరు భూలోకం అని చెప్పి మాకు రాజు కావాలని చెప్పి అడగటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లు నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఇది చూసారా? నేను ఆయన అంటున్నాడు, ఈ విధంగా మీరు రాజును అడిగినందు చేతనే మీరు అడిగారు. ఆయన మోషే అహరోనులను ఆయన నియమించాడు. మీరు అడిగి సౌలు రాజు కావాలని అడిగారు కాబట్టి మీకు బుద్ధి రావాలని చెప్పి ఆయన ఈ విధంగా వేడుకొనుచున్నాను. చూడండి, వర్షం పంపునట్లు నేను ఆయనను వేడుకొనుచున్నాను. ఈ కాలంలో ఆయన మీకు ఒక సూచనకి చూపించాలంటే మీరు చేసిన పనికి అని చెప్పి అంటుంటే 18వ వచనం, సమూయేలు యెహోవా వేడుకొనున్నప్పుడు యెహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకు బహుగా భయపడి. సమూయేలు చెప్పాడు, వేడుకున్నాను అన్నాడు. అనగానే ఇవన్నీ రావటం చూసేసరికి ఉరుములు వర్షమును పడగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును భయపడిరి. యెహోవా దేవునితో సమూయేలు కలిగి ఉన్నటువంటి
ఆ యొక్క ఇద్దరిని చూసినప్పటికీ వీరికి భయపడ్డారు. చూశారు కదా, ఇది నేను వేడుకుంటున్నానంటే ఆయన వేడుకున్న దానికి ఆయన ఏం చేశాడంటే వీరికి ఒక కార్యం చూపించు దేవా, నువ్వు గొప్ప దేవుడివి, నీ ఉగ్రతను వీరికి ఒకసారి చూపించన్నప్పుడు చూసినప్పుడు వారు భయపడ్డారు. 19వ వచనం, సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. చూసారా, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుడి యొక్క సూచన అక్కడ కనబడిందో, అది ఆ కాలంలో వర్షాలు పడనటువంటి కాలం, అది వర్షాలు కానీ రానటువంటి కాలం. ఆ కాలంలో ఈ వర్షాలు రాని కాలంలో పడేసరికి వారు చేసినటువంటి కీడు, వారు ఏం చెప్తున్నారు, రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసేది, మేము చేసిన పాపాలన్నిటికన్నా అడగటమే చేసింది తప్పు అని చేసితిమని, కీడు చేసితిమని. ఆశీర్వాదాలు మేలనుకుంటున్నారేమో, భూలోక ఆశీర్వాదాలు, అది కీడు. పాపాలన్నిటికన్నా మేము చేసితిమి, మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి, నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి, అడిగి బలత్కారంగా తీసుకున్నట్టు చేత మేము చేసితిమి. సమయోచితమైన సహాయం కొరకు కృపాసనమునొద్దకు వెళదాం రండి అంటున్నాడు ఆయన. వారు చేసినట్లు మీరు చేయమాకండి, వారు అరణ్యంలో రాలిపోయినట్లు మీరు మధ్యలోనే రాలిపోమాకండి, నరకంలోకి పోమాకండి అని చెప్తుంది హెబ్రీ రాసిన పత్రికలో. కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము అని వారు వేడుకొన్నారు. అయ్యా, మేము చేసింది తప్పే, మా పాపాలన్నిటికన్నా అడిగి తప్పు చేశాము, అది తప్పు అని అడుగుతున్నారు. అంతట సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయిననో యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఇప్పుడు కన్నా ఆయనను పూర్ణ హృదయంతో సేవించడం చెప్తుంది, ప్రార్థన చేయమని చెప్పట్లా. ఇంక అడగద్దు, ఆయన ఏమిస్తాడో, అయా నీ చిత్తమేంటో చేయండి అని ప్రార్థన చేయండి. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి దురాశపరులు, అక్రమం చేసేవారు, అక్రమ ధనాన్ని చూసుకుని ఆనందపడేవారు, సంతోషించేవారు, ఆస్తులను చూసి, బిల్డింగులను చూసి, చర్చిలను చూసి సంతోషించే మీ పాస్టర్ను చూసి మాట వినమాకండి. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు దేవుణ్ణి విసర్జించమాకండి, ఇక జాగ్రత్తగా ఉండండి, మీ పూర్ణ హృదయంతో ఇప్పుడు ఆయన సేవించండి, ఆయన ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఎక్కడికి వెళ్తాం? ఆయన ఏమంటున్నాడు, నేను ఇస్తే తినండి, లేకపోతే నా దగ్గరికి వస్తారంటాడు. ఇక్కడికన్నా మంచి స్థానం అది, మంచి ప్లేస్ అది, మరణమే లేనటువంటిది. ఇక్కడ మరణ వేదనలు అనేకం ఉన్నాయి. అదే కదా అధిక బలం ఉంటే 70-80 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయితే అదంతా ఆయాసము, వ్యర్థము, సమస్య అది. కానీ ఆయన చెప్పిన మాట వినండి, ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చెప్పండి. అందుకని పూర్ణ హృదయంతో ఆయన సేవించండి. పూర్ణ హృదయంతో సేవించండి అంటే, పూర్ణ హృదయంతో సేవించేవాడు ఏం చేస్తాడు? అడగడు. పూర్ణ హృదయముతో దేవుని వెతకని వాడిని గుర్తుపట్టాలంటే వాడు భూలోకాన్ని అడుగుతాడు. పూర్ణ హృదయంతో వెళ్తున్న వాడిని గుర్తుపట్టాలంటే వాడు భూలోక సంబంధమైన అడగడు. పూర్ణ హృదయంతో వెళ్ళలేని వాడు అడిగేది భూ సంబంధమైనవి. పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు భూ సంబంధమైన అడగడు, పరలోక సంబంధమైన అడుగుతాడు. పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఈరోజు పాస్టర్స్ దేనిలో సేవిస్తున్నారు? పూర్ణ హృదయంతో సేవించే వాడి దగ్గర ఆస్తులు ఉండవు, పూర్ణ హృదయంతో సేవించిన వాడి దగ్గర ఆస్తులు ఉంటాయి. ఇక్కడ కనబడుతుంది అదే. పూర్ణ హృదయం లేని వాడిని గుర్తుపట్టాలంటే వాడి దగ్గర ఆస్తులు ఉంటాయి. పూర్ణ హృదయం ఆయన వెంబడిస్తున్న వాడి దగ్గర ఆస్తులు ఉండవు. ఇది ఇక్కడ రాయబడుతుంది. ఆయనకి అందుకే అంటున్నాడు, సేవించండి, పూర్ణ హృదయం సేవించండి. బుద్ధి వచ్చిందా? రాజుని కావాలని అడిగారా? వచ్చినందుకు ఏం జరిగిందో చూశారు కదా. తర్వాత ఇట్లాంటి పని చేయమాకండి. చేశారంటే తర్వాత ఏమవుతారు మీరు? అందుకని 25 వచనం అంటారు, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతురు. మరలా మీరు ఆ తప్పు చేశారా? అడగడం మొదలు పెట్టారా? అయిపోతారు. ఎక్కడ చెప్తుంది ఇది? సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 12వ అధ్యాయంలోనే రాయబడుతుంది. ఎక్కడ? పాత నిబంధన నిర్గమాకాండంలో వాళ్ళు అడిగి రాలిపోయారు కదా, అది కనబడుతుంది. ఇక్కడ మరలా చెప్తున్నాడు, మరలా మీరు అడగకండి. చూశారు కదా సాధులు ఏం జరిగింది అక్కడ? అడిగి ఆయన పూర్ణ హృదయం సేవించలేదు. పూర్ణ హృదయం సేవించేవాడు ఏం చేస్తాడు? అడగడు.
ఆయన ఇస్తానని చెప్పాడు కదా, ఇస్తాడు. ఆయన చేతిలో ఉన్నావు కదా, ఇస్తాడు. కానీ కీడు తెచ్చుకోమాకండి, మీరు మీ రాజును నాశనం అయిపోతారు. అది కీడు అడిగితే. అడగద్దని బైబిల్ చెప్తుంటే అడగండి అడగండి అని చెప్పి నెల ప్రార్థనలు అని చెప్పి, గంటల ప్రార్థనలు అని చెప్పి, రకరకాల ప్రార్థనలు, సంవత్సర ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు పెట్టి అడిగిస్తుంటే, లోకాన్ని అడిగిస్తుంటే మీరు నాశనం కాకుండా ఎలా ఉంటారని చెప్తుంది ఇక్కడ వాక్యం. మీరు గుర్తుపట్టండి. ఇక్కడ ఏం చెప్తుందో ఒకటికి 100 సార్లు చదవండి. 12వ అధ్యాయం సమూయేలు గ్రంథం రాయబడుతుంది, వివరంగా రాయబడుతుంది. అడగండి మీ పాస్టర్ని, ఇక్కడ రాయబడుతుంది. అడగద్దంటే అడగమని అంటున్నారు ఏంటని చెప్పి అడగండి అడగండి. లేకపోతే వారు ఇంకా మిమ్మల్ని పాతాళానికి సమీపించేవారుగా చేస్తారని చెప్పి ఇక్కడ వాక్కు తెలియపరుస్తుంది. ఆ వాక్కు బట్టి మనం గుర్తుపట్టాలి. మనం మోసం చేస్తుంది ఎవరు? వాక్యం మనం మోసం చేయదు. వాక్యాన్ని ప్రకటించేవారు డబ్బు కోసం మోసం చేయొచ్చేమో కానీ ఇక్కడ రాయబడుతుంది 21వ వచనము, ఆయనను విసర్జింపకుడి. అడిగితే మీరు విసర్జించబడతా. ఆయన విసర్జించినట్టే మీరు. తండ్రి ఉన్నాడండి, ఆస్తి ఇచ్చామంటే ఏంటి అర్థం? తండ్రి చేతకాని వాడి కింద లెక్కే. తండ్రి నీ దగ్గర నాకు ఆస్తి ఇచ్చా, నేను వెళ్ళిపోతాను, నేను చూసుకుంటాను, నా పని నేను చూసుకుంటాను, నాకు ఇచ్చే అన్నావు అంటే ఏంటి అర్థం? నీ తండ్రి చేతకాని వాడు, నీ తండ్రి నీ ఆస్తిని పాడు చేస్తున్నాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తండ్రిని విసర్జించిన వాడు అవుతావు. ఆయనను మీరు విసర్జించమాకండి. ఆయన దగ్గర ఆస్తి ఉంటుంది, ఆయనకు కావలసినప్పుడు ఇస్తాడు. సమయోచితమైన సహాయం చేయమని అడుగు, ఆయన నీకు ఇస్తాడు. ఆయన ఎక్కడ భద్రపరచాలో అక్కడ భద్రపరిచాడు. ఆయన ధనాన్ని ఏ సమయంలో మనకి ఇవ్వాలి ఇస్తాడు. కొడుకుని ప్రేమిస్తాడు. మీ తండ్రిని అడిగితే, రాతిని అడిగితే మీకు పాముని ఇస్తాడా చెప్పండి. రాతిని అడిగితే, రొట్టెని అడిగితే రాయబడుతుంది కదా 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. మీ తండ్రిని మీరు అడిగితే, రొట్టెని అడిగితే రాయిని ఇస్తాడా? ఇవ్వడు కదా. మీ తండ్రి అలాంటి వాడే ఉండి ఆయనే ఇవ్వనప్పుడు నేనెంత శ్రేష్ఠుడిని, ఇంకా మీ తండ్రిని మించిన శ్రేష్ఠుడిని నేను అంటున్నాడు ఆయన. మీకు ఎందుకు ఇవ్వను, నేను ఇస్తా, నన్ను అడగండి, నన్ను అడగద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అడగద్దు, అడిగి శాపాన్ని తెచ్చుకోవద్దు. నాకేం తెలుసు అడగటానికి చెప్పండి. తండ్రికి తెలిసిందా, కుమారుడికి తెలుసుదా? తండ్రికి కుమారుడికి ఉన్న వయసు తేడా ఎంత ఉంది? తండ్రి కుమారుడి చేతులు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, కుమారుడికి ఎప్పుడు తీసుకోవాలో తెలియదు. కానీ తండ్రి మాట వినాలి, తండ్రి ఏం చెప్తే అది చేయాలి. ఎందుకంటే కుమారుడికి తెలియదు, తండ్రికి తెలుసు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి కుమారుడికి ఏ సందర్భంలో ఏం కావాలో సమకూర్చి పెడతాడు. మీ భూలోకపు తండ్రిలో ఎలా ఉంటే నేను పరలోకపు తండ్రిని, నేను ఇంకెంత శ్రేష్టంగా ఉంటానో చూడండి అంటున్నాడు. ఆయన అంత విధంగా విశ్వసించండి, పూర్ణ హృదయంతో ఆయన్ని విశ్వసించండి, సేవించండి. పాటలు పాడేసి, పాడేసి, అడావిడి చేసి, మీటింగ్లు పెట్టేసి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసామని చెప్పి లైటింగ్లు పెట్టి పెట్టి ఇక మమ్మల్నే సేవించండి అనమాకండి. పూర్ణ హృదయంతో దేవుని సేవించండి, నమ్మండి, ఆయన మాటే వినండి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినమై ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. వీరందరూ కూడా కనబడుతున్నటువంటి ఆస్తులను అవన్నీ కూడా దేవుని విసర్జించి సంపాదించుకుంటారు. అవన్నీ ఉండవు. ఒక 100 సంవత్సరాల తర్వాత కట్టడం ఉండదండి, ఉండదు. భూ సంబంధమైన ఏవైనా సరే, బ్రిడ్జీలైనా ఏవైనా సరే ఉండవు. కృష్ణానదిలో వంతులు ఉన్నాయి, అంతకుముందు వంతులు ఉండేది, రైల్వే ట్రాక్ లేదు. ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ ఉంది, వాహనాలు, బస్సులు, గిసులు అన్నీ ఈరోజు వెళ్ళలేవు. డ్యామ్ మీద ఇంకో వారధ వచ్చింది, ఇంకో వారధ వేశారు. ఇవన్నీ ఉండవు, తాత్కాలికమే. కానీ వాటి కొరకు దేవుని విసర్జించి లోకం కొరకు, ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయిస్తాం దేనికి? దేవుని విసర్జించుతున్నారు. ప్రార్థన ద్వారా దేవుని విసర్జింపజేస్తున్నారు. విసర్జింపజేసి దేవుడిని వద్దు, మాకు ఇచ్చేసే మేము వెళ్ళిపోతాం, మాకు ఇచ్చే మేము చూసుకుంటాం, నీకు వల్ల కాదు అని దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నారు. ఈ ప్రార్థన ద్వారా ఆయన పూర్ణ హృదయం సేవించట్లేదు, ఇచ్చేవరకు ఆగట్లేదు. 430 సంవత్సరాలు ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రజలు ఆగి ఆయన ఇచ్చేవరకు ఆగారే. అప్పుడు మోషే అహరోనులను పెట్టి ఆయన తీసుకొచ్చాడు కదా. మోషే అహరోనులు డిస్టర్బ్ చేసినా కూడా ఆయన వదిలిపెట్టకుండా వాళ్ళని చేర్చాడు కదా. అక్కడ మోషే అహరోనులు కొంత తిరుగుబాట్లు జరిగినా ఏం జరిగినా కూడా, వాళ్ళిద్దరు లేకపోయినా కూడా ఆయన ఏం చేశాడు? మోషే అహరోనులు యెహోషువ ద్వారా వాళ్ళ చేర్చాడు ఆయన.
యెహోషువ నాయకుడిగా పెట్టానా సరే చేర్చాడు కదా, ఆయనే కదా చేర్చింది. చూశారు కదా, ఇక్కడ రాస్తున్నాడు 12వ అధ్యాయం మొత్తం చదవండి, ఒకసారి చదవండి సమూయేలు గ్రంథం. మీ పాస్టర్ గారికి కూడా చెప్పండి, మీ పాస్టర్లకు కూడా చెప్పండి, అధ్యాయం చదవండి, ఇందులో ఏం చెప్తుంది అది చదవండి, అది చదవండి. ఒక రోజు 2 రోజులు కూర్చోండి, వారం రోజులను కూర్చోండి, అర్థం కాకపోతే అడగండి, ఇంకా అడగండి, దేవుని అడిగితే చెప్తాడు ఇక్కడ ఏం రాయబడుతుందో. ఏం చెప్తున్నాడు ఆయన చూడండి, ఏ ఉపయోగకరం లేని వాటిని ఒట్టి వాటిని మాయాస్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయయే. ఈరోజు మనం చూస్తాము, ఓ బిల్డింగ్ కనబడుతుంది, ఇప్పుడు అది లేదు. అలాగే మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్విన్ టవర్స్ ఉన్నాయి అమెరికాలో, ఇప్పుడు లేవు. 2001 ముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. మాయాస్వరూపములు ఉన్నట్టున్నవి కనబడట్లేదు. అవి ప్రజలైనా అంతే, ఆస్తులైనా అంతే, కనబడవు. కానీ మన ఆత్మ నిత్యము బ్రతికే ఉంటుంది. అది పరలోకమా నరకమా అన్నది మన చేతిలోనే పెట్టాడైనా, మనమే నిర్ణయించుకోవాలి. అన్ని మాయ అంటున్నాడు. 22వ వచనము, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన విడనాడడు. మీరే విసర్జిస్తున్నారు కావాలని. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. అవమానాన్ని తీసుకొచ్చుకోవడం, నా ప్రజలను నేను రక్షించుకోలేకపోతే నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని ఆయన ఉంటే మనమే విసర్జిస్తున్నాము అని, మీరే విసర్జిస్తున్నారు అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. ఈరోజు పాస్టర్స్ కూడా విసర్జింపజేస్తున్నారు. దేవుడిని అడిగితే దేవుణ్ణి విసర్జించినట్లే. అర్థం కావట్లేదు. ప్రార్థన చేసి అడగటం అంటే దేవుణ్ణి విసర్జించటంతో సమానమది. మా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. నా మట్టుకు నేనేం చేస్తానంటే, నేను ప్రార్థన చేయలేదనుకో మీ పక్షాన పాపం చేసిన వాడిని అవుతాను. నేను ప్రార్థన చేస్తా, ఆయన ఇష్టం. అది ఏముందండి, నేను ప్రార్థన చేస్తా, అయ్యా నీ చిత్తమే జరిగనాలే కానీ నేను కూడా ఏం చేయను, నా అయ్యా వీళ్ళ సహాయం చేయను అన్ను. నేను పాపం చేయకుండా ప్రార్థన చేస్తా, దేవుడు తర్వాత ఆయన చేసేది ఆయన చేస్తాడు. అది నాకు దూరమవునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. నేను ప్రార్థన చేస్తా, దేవుడు చిత్తమే అంట, కానీ శ్రేష్టమైనటువంటి ఒక చక్కని మార్గం చెప్తానంటున్నాడు నాయకుడు. దిగిపోతే ఎంత ప్రేమగా చెప్తున్నాడు చూడండి. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ చూసినట్లయితే ఆశ్చర్యపోతాము. నాదేం లేదు, ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆయన చూసుకుంటాడు. అది అయితే మీకు ఒక చక్కని శ్రేష్టమైన మార్గం చెప్తా వినండి. ప్రార్థన ఏ విషయంలో చేస్తా, మీరు బాగుండాలని, దేవుళ్ళు నడవాలని చెప్పి నేను ఆయనకి ప్రార్థన చేస్తా. అది నీ చిత్తమేనయ్యా, అది కూడా నీ చిత్తమే అంట. అయితే మీకు ఒక శ్రేష్టమైన చక్కని మార్గమును బోధింతును. ఆయన మీ కొరకు ఏది గొప్ప కార్యములను చేసెనో, ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయముతో సేవించేవాడు అడగడు, ఆయన ఇస్తే తీసుకుంటాడు, లేకపోతే మాట్లాడకుండా ఉంటాడు. అయ్యా నీ చిత్తం, సమయోచితమైన సహాయము మాకివ్వు, మానుదిరానేడు మాకు దయచేయి. ఇంతే, అంతకన్నా మేము ఎక్కువ ఏం చెయ్యము. ఆయన ఏం చెప్తున్నాడంటే చక్కనమైన శ్రేష్టమైన మార్గం చూపిస్తున్నాడు. ఈయన ప్రేమ గలవాడు. దుర్బోధకులు చూపిస్తుంది దేవుని విసర్జింపజేసే మార్గం, దేవుడికి దూరం చేసేది. చర్చిలుగానే కనబడుతున్నాయి కానీ దేవుడికి దూరం చేస్తున్నారు. దేవుణ్ణి అడిగితే దూరం అయిపోతాం. కాబట్టి పూర్ణ హృదయంతో ఆయన ఎదిగిన వారైతే అడగరు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. పూర్ణ హృదయంతో ఆయన సేవించండి. మీరు సేవించండి. సేవిస్తే ఆయన సేవించేవాడు నమ్ముతాడు. ఆయన్ని నమ్మనవాడు నాకు ఇచ్చేయి నేను చూసుకుంటా, నాకు ఇచ్చేయి, పలానా ఉద్యోగం ఇచ్చే నేను చూసుకుంటా, నేను చేసుకుంటా, ఆస్తి ఇచ్చే నేను వెళ్ళిపోతా. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి ఎదురు చూశాడు ఆ రోజుల్లో, కానీ ఈ రోజు తండ్రి ఇంక ఎదురు చూసే పరిస్థితి లేదు. అటు నుంచి అటు వెళ్ళిపోవటమే. తిరిగి వచ్చేవాడు తక్కువ. చాలా కష్టంతో కూడినటువంటి పరిస్థితి. ఆస్తులను తీసుకుని వెళ్ళి ఇంకా ఆస్తులను సంపాదించుకునే రోజుల్లోకి వచ్చాము. ఆ రోజు ఆ కుమారుడు పంది పొట్లు
తినే స్థితిలోకి వెళ్ళాడే కానీ ఈ రోజు తండ్రి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన ఆస్తిని తీసుకుని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నవాడు ఎందుకు వస్తాడు తిరిగి? పంది పొట్టు తింటున్నాడు కాబట్టి తండ్రి గుర్తొచ్చాడు. కానీ లోకంలో తింటుంది పంది పొట్టు అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. విస్తారధనం పంది పొట్టుతో సమానం అన్న అర్థం కావట్లేదు. అది పాపం అని అర్థం కావట్లేదు. అడిగి పాపం చేశామని చెప్పి ఈ ఇశ్రాయేలు ప్రజలు గుర్తించారు. దానికి సంబంధించి ఆయన్ని వేడుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. కానీ తప్పిపోయిన కుమారుడు కూడా ఆస్తి పోయినప్పుడు, అంతా అయిపోయినప్పుడు, పంది పొట్టు తింటున్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి దగ్గరికి వెళ్దామని చెప్పి ఆలోచించాడు. కానీ నేడు తింటుంది పంది పొట్టు. ఇది లోక సంపాదన అంతా కూడా గ్రహించలేనటువంటి స్థితిలోకి, అజ్ఞాన దశలోకి వెళ్ళిపోయారు. అందుకని అన్నాడు, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. అంటే అబద్ధ ధనాన్ని వదిలేసి ఆయనను సేవించడం మంచిది. అడక్కండి, ఆయన ఇస్తే తీసుకోండి, ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు తినగా మీకు అక్కరగా ఉన్న వారికి ఇవ్వండి, వారికి ఉన్నప్పుడు మీకు ఇస్తారు. ఒకరి ఒకరు సహాయం చేత ఈ నీతి క్రియలు జరిగించండి. మన్నాను కూర్చుకున్నవాడు తర్వాత రోజుకి లేదు. కొరింథీయులకు రాస్తూ చెప్తాడు, ఎక్కువగా కూర్చుకున్నవాడికి ఎక్కువగా కాలేదు, తక్కువ కూర్చుకున్నవాడు తక్కువ కాలేదు, అందరికి సమానంగా ఉంటుంది. అందరూ కూడా సమృద్ధిగా వెళతారు, భూ వాతావరణం కూడా బాగుంటుంది. కాబట్టి ఫైనల్గా మాట చెప్తున్నారు, మీరు కీడు చేయువారైతే, ప్రార్థనలు చేసి అడగండి అడగండి అని చెప్పి భూలోకాన్ని సంపాదించిన వారైతే గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ఇక్కడ వివరంగా తెలుగులో రాస్తున్నాడు ఆయన, తెలుగులోనే ఉంది మొత్తం రాస్తున్నాడు. మీరు కీడు చేయువారైతే, ఏం కీడు చేస్తున్నారు? పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచకుండా మాకు కావాలి ఇచ్చే 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 అని చెప్పి పీడించుకుని బలవంతంగా పగలో రాత్రి నన్ను తెలివి తేడా లేకుండా ఇష్టం వచ్చినంతసేపు ప్రార్థన చేసి అడిగి పొందుకున్నట్లయితే మీరు మీ రాజు మొత్తం నాశనం అయిపోతారు. అడగమన్న రాజు పోతాడు, అడుగుతున్న ప్రజలు పోతారు, ఎవరైతే అడుగుతారో వాళ్ళు పోతారు. కాబట్టి ఈ వర్తమానం మనకు తెలియజేస్తుంది, తిరుగుబాటు చేయమాకండి. నాశనం కొరకు లోకాశల ప్రార్థనలతో కీడు నాశనాన్ని తెచ్చుకోమాకండి. తిరుగుబాటు చేస్తే గనక తిరుగుబాటు చేసే తరాల వారు ఆయన ఆశీర్వాదాలు పొందలేరు. తిరుగుబాటు చేసే తరాల వారు ఆయన ఆశీర్వాదాలు పొందలేరు. ఆశల ప్రార్థనలతో కీడు నాశనాన్ని కొని తెచ్చుకోమాకండి. వాక్యాన్ని 1-10 సార్లు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 4వ అధ్యాయం పూర్తిగా చదవండి. అప్పుడు మీకు అక్కడ అర్థమవుతుంది. అడక్కండి 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 అడక్కండి, అడుక్కు తినమాకండి అని చెప్తుంది. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకోమాకండి. కొడుకు తండ్రిని అడిగి ఆస్తి అడిగి తీసుకుని వెళ్ళి పంది పొట్టు తిన్నాడు. అలాగే ఇప్పుడు మీరు అడిగి కోట్లు సంపాదించినా మీరు తింటుంది శ్రేష్టమైన ఆహారం కావచ్చేమో కానీ అది పంది పొట్టుతో సమానం. కానీ అది మీరు గుర్తుపట్టలేరు. తప్పిపోయిన కుమారుడు గుర్తుపట్టాడు. మీరు తింటుంది పంది పొట్టు కాదా అన్నది చివరికి వెళ్ళే వరకు కాదు, ఇప్పుడే గుర్తుపట్టండి. అంతా అయిపోయిన తర్వాత మీరు ఆలోచన చేసి బాధపడమాకండి. అయిపోయినాక లాస్ట్లో వచ్చి మీరు నాకేమి లేదా అని చెప్పి ఏసావులే ఏడవమాకండి, ఏసావులే అడగమాకండి, భ్రష్టులు అయిపోమాకండి. ఏసావు చివరికి వచ్చి నాకేం లేవా తండ్రి అని అడిగాడు. ఆయన ఉన్నటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మనకి ఇవ్వబడినటువంటి జ్యేష్ఠత్వం, క్రైస్తవులు అయినటువంటి మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వం, ఇంటికి పెద్ద కుమారుడు ఆడు ఎలాగుండాలంటే దేవుని మాట వినేవాడిగా ఉండాలి. కానీ వాడు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటే, అబద్ధధనం కోసం, చిక్కుడికాయ కూర కోసం, వీటి కోసం అమ్ముకుంటే భ్రష్టత్వంలో పడిపోయి తండ్రి నాకేమైనా ఉందా అని అడిగితే ఏమీ లేదురా ఆయన మొత్తం ఇచ్చేశాను అంటాడు. పోగొట్టుకునేదాకా చేసుకుని చివరికి వచ్చే వరకు ఆలోచన చేయమాకండి. ఇక్కడ చెప్తున్న వాక్యం ఇది, అడక్కండి. అడగమని చెప్తున్నారంటే వారికి వెళ్ళి చెప్పండి. ఇది అడగొద్దని ఉంటే అడగమని ఎలా చెప్పావు అని చెప్పి అడగండి. ఎలా చెబుతున్నారని చెప్పి అడగండి. దేవుడు నెమర వేసుకునే ఈ కార్యక్రమం ద్వారా మనతో మాట్లాడినందుకు సర్వగంతమై మా ఆయనకే చెందునుగాక. ఈ మాటలు నేర్చుకుంటూ కూడా దేవుడు తన కరికరం చొప్పున జరిగించాడని నేను విశ్వసిస్తున్నాను. అట్టి కృప మనకు అనుగ్రహించాడు. వ్యర్థంగా ఎవరిని ఆరాధించమని చెప్పట్లేదు, వ్యర్థంగా ఉండమని చెప్పట్లేదు, ఆయన సీక్రెట్గా చెప్పట్లేదు. పర్ఫెక్ట్గా నా మార్గాన్ని అనుసరించండి, శ్రేష్టమైన మార్గాన్ని మీకు చూపిస్తానన్నాడు సమూయేలు. ఆ శ్రేష్టమైనటువంటి మార్గం ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుడిచ్చింది తీసుకుని బతకండి. ఇక రాబోయే రోజుల్లో కూడా మీరు ఉండండి అంటే వారు ఎక్కడుంటారు? ఉండరు. ఎందుకంటే ఇప్పుడు క్షమించమని అడుగుతారు, మరలా పాపంలో పడిపోతారు. ఇవన్నీ మనకి ఎందుకు చూపిస్తుంది? మనకి ఈ బుద్ధి రావటానికి.
బుద్ధి జ్ఞానం రావటానికి మనకి ఇవన్నీ తెలియపరచబడ్డాయి. వారికి ఇవ్వబడినటువంటి విషయాలు తక్కువే, కానీ మనకి అనేక విషయాలు ఉన్నాయి బుద్ధి జ్ఞానం రావటానికి. ఇక్కడ 12వ అధ్యాయంలో వీరికి రావటానికి కారణం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలు అడవిలో రాలిపోయినటువంటి పితరులు ఉన్నారే, వాళ్ళు ఒక్క విషయమే. కానీ ఇక్కడ మనకేం చెప్పబడుతుంది? సమూయేలు కాలంలో కూడా చెప్పబడుతుంది, తర్వాత దావీదు కాలంలోను, తర్వాత కీర్తన గ్రంథంలోను, తర్వాత యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనకి మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం లేదు. నాకు తెలియలేదంటే కుదరదు. ఇక్కడ మనం ఒక 24 గంటలు కూర్చున్నా కూడా అర్థం కాలేదంటే మరి మనం ఆలోచన ధ్యాస ఎక్కడుందో ఒకసారి ఆలోచించు. 24 గంటలు దేవుడి దగ్గర కూర్చుంటున్నారు కానీ దేవుడిని చెప్తున్నాడు, ఆలోచించట్లా. కాబట్టి అడిగితే శాపం, కీడది. అడిగి తీసుకోమాకండి, ఇస్తే తీసుకోండి, లేత లేదు. అయ్యా నీ చిత్తానుసారంగా అంటే మనం అలాగా ఉండబట్టే యేసుక్రీస్తు వారు మనం కరుణించబడ్డాం. కాబట్టి సమయోచితమైనటువంటి సహాయం కోసం యేసుక్రీస్తు వారు అడిగాడు. నన్ను విడిపించేయమని చెప్పి అనలేదు ఆయన, ఈ గిరి నా యుద్ధ నుంచి తీసేయమని చెప్పి అనలేదు ఆయన, నీ చిత్తము జరుగును కాక అన్నాడు. అట్లాగా ఆయన సమయోచితమైన సహాయం అడిగాడు. అది ఆయన చిత్తమా కాదా అది అని చెప్పి అడిగాడు. కాదన్నప్పుడు సమయోచిత సహాయాన్ని పొందుకున్నాడు. ఆయన తిరిగి పునరుద్ధరణ లేచాడు. అలాగా కనికరించబడ్డాం మనం. కాబట్టి సమయోచితమైన సహాయము పొందుకోవడానికి కృపాసనకు చేరుదాం. సమయోచితమైన సహాయం కొరకు మనము కృపాసనకు చేరుదాము. దేవుడు ధైర్యంగా చేరదాం. ధైర్యం దేనికి కావాలి? వదులుకున్న వాడికి, లోకం లేని వాడికి, ఆస్తులు లేని వాడికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరిస్తారు? యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఏమి లేకపోయినా బ్రతికాడు కదా, మనము బ్రతుకుతాం. అదే ధైర్యం. ఆ ధైర్యంతో కృపాసనం చేరదాం. అంటే యేసుక్రీస్తు వారిని తీసుకుని ఆ కృపాసనం దగ్గరికి వెళ్దాం. ఆ కృప మనలను జీవింపజేస్తుంది. మన అవసరాల అక్కర్లు ఆయనకి తెలుసు. ఆయన తీరుస్తాడు, చేస్తాడు, నడిపిస్తాడు. ఇదే క్రైస్తవులు లోకానికి చూపించాల్సినటువంటి వెలుగు. అయితే వాళ్ళకిలాగా తవ్వుకుని ఈ తవ్వుకుని వజ్రాలు తవ్వుకుని దాచుకుని ఇంట్లో పెట్టుకున్నట్లయితే నశించిపోతారని చెప్తుంది. కాబట్టి వెలుగు సంబంధులుగా ఉండరని చెప్తుంది. చీకటి వల్లే మీరు ఉంటారు, చీకటి వారు చేసిన క్రియలే మీరు చేస్తారంటది. కాబట్టి అడగద్దు. ఏం అడగాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. తర్వాత అవన్నీ మనకు వస్తాయి. ఏ లోటు లేకుండా నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదన్నాడు ఆయన. ఆ పిల్లలను, కుటుంబాలని ఆయనే నడుపుతాడు. అదే దేవుడు తన కనికరం చొప్పున మనకి ఇచ్చినటువంటి భాగ్యము. సర్వగంతమేమ యేసుకి చెందును గాక, పరిశుద్ధాత్మ దేవునికి చెందును గాక. ఈ మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్.